హాయ్ అండి. ఈరోజైతే వచ్చేసి సెకండ్ క్లాస్‌లో మనము టాజిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. సో, దానికొచ్చేసి జరీ థ్రెడ్ అండి. ఈ విధంగా నేను ఇప్పుడు చూయించాను కదా! సో, ఆ జరీ థ్రెడ్ అయితే యూజ్ చేస్తాను. అదొచ్చేసి రీల్స్‌లో ఉంటుంది. సో, మీకు ఎప్పటికీ కట్ అవ్వదండి జరీ థ్రెడ్ వచ్చేసి. చూపిస్తున్న విధంగా పైపింగ్ థ్రెడ్ ఒక చైర్‌కైతే కట్టుకోండి. చూపిస్తున్న విధంగా అయితే కట్టుకోండి. కట్టుకున్న తర్వాత ఇంగో చూడండి ఈ విధంగా మనము జరీ థ్రెడ్‌ని స్లోగా మనం ఎంత టైట్‌గా లాగినా కానీ జరీ థ్రెడ్ అనేది తెగిపోదండి. ఈ జరీ థ్రెడ్ అయితే మీరు ఒక్కసారి ఇది యూజ్ చేశారు అంటే మీకు వర్క్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్‌గా అనిపిస్తుంది. సో, చూడండి ఈ విధంగా అయితే మనం టాజిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా. మనము ముందుగా మనకి ఎంత పొడుగు కావాలి 1 ఇంచు, 1.5 ఇంచు స్టార్టింగ్ కాబట్టి మీరు కొలుచుకొనైనా సరే కట్ చేసేసుకోవచ్చు. సో, చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కింద ఈక్వల్‌గా రాకపోతే అన్నీ ఈక్వల్‌గా ఉండేలాగా నీట్‌గా ఉంచుకొని కట్ చేసుకోవాలి. చూడండి టాజిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవడం అయితే ఈ విధంగా అయితే చేసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో వచ్చి మనము ఈ ప్రిపేర్ చేసిన టాజిల్స్‌తో ఎలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు అనేది నెక్స్ట్ క్లాస్‌లో అయితే చూపిస్తాను. సో, సెకండ్ క్లాస్‌లో వచ్చేసి టాజిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూయించాను. అండ్ థర్డ్ క్లాస్‌లో వచ్చేసి మీకు నెక్స్ట్ డిజైన్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో, ఈ విధంగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిని ఒక సైడ్ ముడైతే విప్పుకొని చూపిస్తున్న విధంగా థ్రెడ్ లోపల నుంచి చిన్నగా అయితే లాగండి. లాగిన తర్వాత టాజిల్స్ అనేవి బయటకొస్తాయి. వచ్చిన తర్వాత చూడండి టాజిల్ అయితే ఎంత నీట్‌గా ఫినిషింగ్ కూడా ఎంత నీట్‌గా కనిపిస్తుంది కదా! సో, మీలో ఎవరికైనా పట్టు థ్రెడ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది. ఆర్డర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.